ఏ రోజైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో ఈ గవర్నమెంట్, నేను ఇంకొక వీడియో కూడా చూపించాలి మీకు. ఈ వీడియో చూపించిన తర్వాత నేను దాంట్లోకి వస్తా. ఇంకా నొవలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పటి కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇది గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి మాట. 100 రోజుల్లో 100 రోజుల్లో న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేశారో తెలుసా రాష్ట్ర ప్రజలందరినీ? వీళ్ళు చేసినటువంటి న్యాయం ఏంటి అంటే, కేసుని నిందితులు ఎవరు దొరకలేదు, అసలు ఈ కేసే చట్టానికి పనికిరాదు, ఇన్వెస్టిగేషన్ పనికిరాదు అని క్లోజ్ చేసి పడేశారు. 2024 సంవత్సరంలో 9వ నెలలో ఈ కేసు మొత్తాన్ని ఎందుకు పనికిరాదు ఈ కేసు అని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుని క్లోజ్ చేసి పడేశారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేయటం సమంజసమేనా సార్? నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని అండ్ ఐటీ శాఖ మంత్రిని అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ని శివశంకర్ గారిని, బొలిశెట్టి సత్య గారిని అందరిని అడుగుతున్నా. నేను జనసేన వీర మహిళల్ని, జనసేన కార్యకర్తల్ని, జన సైనికుల్ని వీళ్ళందరిని అడుగుతున్నా. పేర్లు మాత్రం భలే ఉంటాయి, మీ వీర మహిళలు, జన సైనికులు అని. మరి పేరుకు తగ్గట్టు యాక్షన్ కూడా ఉండాలి కదా. మరి మీ నాయకులు ఈ విధంగా నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకుంటే, మరి సుగాలి ప్రీతి కేసులో ఆ నిందితులను కూడా మీ దగ్గర జాయిన్ చేసుకుని డబ్బులు తీసుకున్నారు, అనధికారికంగా వాళ్ళని తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారని చెప్తే మీకెందుకు అంత ఉలికిపాటు? మీకెందుకు అంత బాధ? మీకెందుకు అంత ఉలికిపాటు అని అడుగుతున్నా. ఇట్లా నిందితుల్ని జాయిన్ చేసుకోమని, డబ్బులు తీసుకోమని పాపం వైసీపీ నాయకులకు తెలియదు అనుకుంటా. బట్ మీ అంత తెలివితేటలు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి? మనం చదువుకున్న ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్ చదువులు అంత తెలివితేటలు వాళ్ళకి లేవు కాబట్టి ఇలా నిందితులను జాయిన్ చేసేసుకొని, అసలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి పోరాటాలు వీళ్ళు. ఎస్పీల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి ఈయన చూడండి, ఈయన ఏమంటాడంటే, శివశంకర్ గారు ఏమంటారో చూడండి. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్లు శివశంకర్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు. జనసేన బాధిత కుటుంబ పక్షాన పోరాటం చేస్తుంది పోరాటం. అద్భుతమైన పోరాటం ఇది. నొవలరేవు గ్రామంలో సో అండ్ సో కాలేజీకి వస్తే చంపేస్తారా? క్వశ్చన్ మార్క్. యాజమాన్యం ఏం చేస్తుంది? క్వశ్చన్ మార్క్. మొవ్వల నగేష్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేసి పట్టుకోండి దోషుల్ని. బీసీలు చదువుకోవటానికి పనికిరారా? ఎట్లా? ఇదిగో మినిస్టర్ గారు ఆయన కలిసి ఆయన అధికారికంగా పార్టీలోకి ఆహ్వానం చేస్తున్నటువంటి ఫోటోలు. ఇదన్నీ ఇలా పెడితే పోలీసులు ఈ కేసే పనికిరాదు అని పోలీసులు ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేసి పడేస్తే, ఎందుకు క్లోజ్ చేయరు? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆయన 100 కోట్లు పార్టీకి ఫండ్ ఇచ్చాడు, ఇంకో 10 కోట్లు 5 కోట్లు ఎస్పీ గారికి ఇస్తారు, ఇంకో 1 కోటి 2 కోట్ల డిఎస్పీ గారికి ఇస్తారు, 1 కోటి 2 కోట్ల ఎస్సీఐ గారికి ఇస్తారు. ఇంకా ఎవడండి అరెస్ట్ చేసేది? పోనీ ఈ కుటుంబాలు ఏమైనా మంచి కుటుంబాలు అంటే, ఈ కుటుంబాలు ఏమి చూడండి పాపం. మహిళ మత్స్యకార మహిళ, వాళ్ళ అమ్మగారు 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది. 4 ఇయర్స్ నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది. ఈమె ఎక్కడికి పోరాటం చేస్తుంది? ఈమె నాతో నిన్న మాట్లాడినప్పుడు నేను అన్నా, అమ్మ మీరు ఇక్కడ దాకా రాలేరు, కష్టము, నేను వస్తాను, కనీసం నువ్వు వైజాగ్ దాకా నువ్వు వస్తే అసలు కేసు ఏంటి, విషయం ఏంటో తెలుసుకుంటానంటే, అయ్యా మా దగ్గర వైజాగ్ రావటానికి కూడా డబ్బులు లేవయ్యా, అంత దూరం, పలాసాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటామయ్యా మేము, ఆ నుంచి రావాలి అంటే నాకు ఆరోగ్యం సహకరించటం లేదు,
డబ్బులు కూడా చూసుకోవాలి కదయ్యా, రావాలి అంటే కనీసం 1000 రూపాయలు అవ్వాలి ఉంటాయ్యా, ఏ రోజు తిండికి ఆ రోజు బతుకుతున్నామయ్యా, ఏం చేయాలయ్యా అని. అరే ఒక ప్రభుత్వంలో ఒక నిరుపేదలు ఆమెకు ₹1,00,00,000 ఆఫర్ చేసినా ఆమె వద్దంటుంది. నేను అన్నా, అమ్మ మీకు ఏమైనా కాంపన్సేషన్ కావాలా, హైకోర్టులో వేద్దామంటే నాకు ఎందుకయ్యా డబ్బులు, 4 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చిందయ్యా నాకు, ఇంకో సంవత్సరంలో చచ్చిపోతానయ్యా, చచ్చిపోయేదానికి నాకు ఎందుకయ్యా డబ్బులు, నేనేం చేసుకుంటాను, నాకొద్దు, మా అబ్బాయిని ఎవరు చంపారో తెలియాలి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఈ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఇంజనీరింగ్ కాలేజీలోనే జాయిన్ అయినాడు. ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు. ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా ఈ తల్లి కళ్ళు కడుపు కోత. నా కొడుకుతో పాటు జాయిన్ అయినాడు, ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకొని తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు. ఈరోజు నేను తినడానికి తిండి లేక నా కొడుకుని ఎవరు చంపారో అర్థం కాక ఏడుస్తున్నాను, క్యాన్సర్తో బాధపడుతున్నాను, నేను చచ్చిపోయే లోపైనా నా కొడుకుని ఎవరు చంపారో న్యాయం కోసం పోరాటం చేస్తుంది. మళ్ళీ నేను ఈ మాట మాట్లాడంగానే ఆయన ఎవడో ఆడు గాదే వెంకటరెడ్డో ఆడు వస్తాడు, లాయరు వచ్చి, జనసేన పార్టీ మీద మీరు అభాండాలు వేస్తున్నారా, మా పవన్ కళ్యాణ్ గారు మీకు డబ్బులు ఇచ్చాడు కదా, డబ్బులు ఇచ్చేయండి వెనక్కి అని అడుగుతాడు. బెదిరింపులు చేయటమే. ఆ బాధిత మహిళ పాపం ఒక మత్స్యకారు కుటుంబానికి చెందిన ఒక ముసలి తల్లి. ఇప్పుడు దీన్ని నేను సమస్య పరిష్కారం కాకపోతే అది వేరే విషయం అండి. సరే, నిందితులు ఎక్కడ ఉంటారో, నిందితులు ఉన్నారో లేదో, వాళ్ళు అసలు పట్టుకున్నారో లేదా, ఇప్పుడు సుగాలి ప్రీతి ఉంది, సుగాలి ప్రీతిలో నిందితులు ఎవరో తెలుసు, కానీ దర్యాప్తు కరెక్ట్గా జరగలేదు, ఛార్జ్షీట్ బాగా వేయలేదు. దీంట్లో ఇంకా ప్రాపర్ స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే సిబిఐ చేస్తే బెటర్ అనేది ఒక సమస్య. దీంట్లో నిందితులు ఎవరో తెలియటంలో ప్రాబ్లం అది. చంపిన అబ్బాయి పెట్రోల్ పోసి తనకు తానుగా ఏ ఒక్క అబ్బాయి పెట్రోల్ పోసుకొని క్లాస్ రూమ్లో మొత్తం, హాస్టల్ రూమ్లో మొత్తం బ్లడ్ ఉందండి, తల పగిలిపోయి. అక్కడ చంపేసి తీసుకుని 20 కిలోమీటర్ల అవతల పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీస్ రికార్డ్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి చెప్పడానికైనా లాజిక్ లేదు. ఎందుకు లేదు అంటే ఆ అబ్బాయి హాస్టల్ రూమ్లో తలకాయ బాగులు కొట్టుకొని 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయి ఆయన పెట్రోల్ పోసుకోడు కదా. సో లాజికల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే. అండ్ పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా మరణం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేలా 302 కింద మర్డర్ చేశారు, ఈ అబ్బాయిని రిజిస్టర్ చేశారు. మర్డర్ చేశాడు అని రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఆ అబ్బాయి అక్కడ శవం కనపడుతున్న సందర్భంలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఎలా క్లోజ్ చేస్తారు కేసు అంటే, పోలీసులు ఈ నిందితులు ఎవరో తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి తెలుసు శివాని ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ మాత్రమే నిందితులు అని. కానీ ఆయన పవన్ కళ్యాణ్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కారణంగా, ఆయన పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన అధికార పార్టీలో ఉన్న కారణంగా, ఆయన 100 కోట్ల రూపాయలు ఇచ్చి జాయిన్ అయిన కారణంగా రేపు పోలీసులు ఏ విధంగా ఆయన మీద పోలీసులు ఛార్జ్షీట్ వేస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన రక్షించడా? డబ్బులు తీసుకున్న నాదెండ్ల మనోహర్ ఆయన రక్షించడా? ఓ ఊరు వాడా తిరిగినటువంటి శివశంకరు, బొలిశెట్టి సత్య, మీరందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరు వెళ్ళి అడగండి, మీ పవన్ కళ్యాణ్ అడగండి, ఏవయ్యా బుద్ధి జ్ఞానం ఉందా, నిన్ను నమ్మి మేమందరం నీ అనుకు వచ్చాము, ఇప్పుడేమో వాళ్ళందరూ ఆ కుటుంబానికి న్యాయం చేయమంటే వాడిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నావు, ఇప్పుడు పార్టీలో జాయిన్ చేసుకుంటే నిందితుడితో కుమ్మక్కైనాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీడియా అంతా గొగ్గోలు పెడుతుందండి. సారీ, మీడియా అంటే గొగ్గోలు పెడతా లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి ఈ కేసు లైమ్లైట్లోనే లేదు. బహుశా జడా శ్రావణ్ కుమార్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏమైనా కొద్దిగా గొప్ప 1-2 ఛానల్స్ దీని మీద ప్రొజెక్ట్ చేస్తే ఏమో చూడాలి. పోరాటం చేస్తాం, అందులో డౌటే లేదు. బ్రహ్మదేవుడు ఆగినా, బ్రహ్మాది దేవులు వచ్చినా ఈ సమస్యలో నిందితులను పట్టుకునేంత వరకు జడా శ్రావణ్ కుమార్ వదిలిపెట్టడు, జేబీఎంరా పార్టీ వదిలిపెట్టదు. ఆ తల్లికి నిందితులు ఎవరో తెలియాలి. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఈ కేసు క్లోజ్ చేసేసాము, ఇన్వెస్టిగేషన్ ఇంకేం లేదు, నిందితులు ఎవరు దొరకటం లేదు, అసలు ఈ కేసు ఎందుకు పనికిరాదు, చట్టం దృష్టిలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని వేసిన తర్వాత ఆ బాధిత కుటుంబాలు పాపం కష్టపడి ఏదో ఒక రకంగా కోర్టుకు వెళ్ళినాయండి. హైకోర్టుకి వచ్చారు, కింద కోర్టుకు వెళ్ళారు. కింద కోర్టుకు వెళ్ళిన తర్వాత కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ ఏందో నేను మీకు చదివి వినిపిస్తా, సో దట్ మనకి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అవగాహన దొరుకుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత డెలిబరేట్గా పోలీసులు వీళ్ళని
రాష్ట్ర ప్రజలని బాధిత కుటుంబాలను మోసం చేస్తున్నారని. ఇది 30/6/2025 30/6/2025 ఈ సంవత్సరంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శ్రీకాకుళం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది కోర్టు ఆర్డర్. నేను చదువుతాను రాష్ట్ర ప్రజల కోసం. ఆన్ పర్యూజల్ ఆఫ్ ది రికార్డ్, ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆఫ్ జేఏపురం పోలీస్ స్టేషన్ రిజిస్టర్డ్ ఏ కేస్ in crime number 18/2021 for the offence punishable under section 302 of IPC basing on a report filed by the defect complainant Movala Sundari, who is the mother of the deceased Movala Nagesh. The police conducted investigation in this case. Finally, they filed a referred charge sheet stating that this case was filed due to mistake of fact, and the superintendent of police Srikakulam issued proceedings with respect to the same. Mistake of fact anta, మర్డర్ జరగలేదంట, డెడ్ బాడీ లేదంట, అసలు మొబైల్ నైగేష్ అనేవాడే లేదంట. కాబట్టి పోలీసులు ఈ కేసును క్లోజ్ చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రొసీడింగ్స్ ఇచ్చేశాడు. లేటర్ ది కోర్ట్ ఇష్యూడ్ ఏ నోటీసెస్ టు ది డిఫెక్ట్ కంప్లైనెంట్ మొబల సుందరి అండ్ షీ అపియర్డ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఫైల్డ్ ఎ ప్రొటెస్ట్ పిటిషన్ విత్ రెస్పెక్ట్ టు ది కండక్ట్ ది కేస్. పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదమ్మా, నా కేసుని నిరూపణ చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి కోర్టులో ఆ తల్లి పిటిషన్ వేసింది. మళ్ళీ స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ PW1 మొబల సుందరి, PW2 మొబల మేఘనాథ్ అండ్ PW3 బైపాన లోక్నాథ్ బెహరా. అంటే తల్లి, తమ్ముడు, అన్నయ్య ముగ్గురు కూడా ప్రజెంట్ అయ్యి కోర్టులో సాక్ష్యం చెప్పినారు. ది కోర్ట్ ఆన్ పర్యూజల్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆఫ్ PW1, 2, 3 దే కొరాబరేట్లీ స్టేటెడ్ దట్ దే నోటీస్డ్ బ్లడ్ స్ట్రెయిన్స్ ఆన్ ది షర్ట్, పెన్ అండ్ స్లిప్పర్స్ ఆఫ్ ది డిసీజ్డ్. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బ్లడ్ ఆయన బట్టల మీద, స్లిప్పర్స్ మీద, ప్యాంట్ మీద ఉన్నాయి. అండ్ లేటర్ దే వెంట్ టు ది క్లాస్ రూమ్ ఆఫ్ ది డిసీజ్డ్ మొబల నగేష్ అండ్ దే ఆల్సో నోటీస్డ్ ది బ్లడ్ స్టెయిన్స్ ఆన్ ద ఫ్లోర్. ఈ అబ్బాయి బ్లడ్ అక్కడ క్లాస్ రూమ్లో కూడా ఉన్నది అనేది కోర్టు యొక్క ఫైండింగ్. ఇన్ దిస్ కేస్ న్యూ ఎవిడెన్స్ ఈజ్ ఎమర్జ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది డెత్ ఆఫ్ ది డిసీజ్డ్ మొబల నగేష్. In view of the circumstances as per the entire investigation and statements of the witnesses, this court feels it is necessary to conduct further investigation in this case as per section 173 subclause 8 of CRPC. The fact of the case is very serious in nature. The court need to be given vigilant about the further investigation and direct to produce up-to-date report by station house officer JR Puram PS on every week in the interest of the justice. If the concerned station house officer is failed to produce updates report, necessary action would be initiated against you. ఎంత అద్భుతమైన ఆర్డర్ ఇచ్చిందంటే కోర్టు, ఈ కేసులో పిచ్చిగా మీరు ఎవిడెన్స్కి లేదు అని చెప్పి వేశారు, అది యాక్సెప్టబుల్ కాదు. డెడ్ బాడీ అక్కడ ఉంది, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, వీటన్నిటిని ఎగ్జామిన్ చేసి రీఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయండి. ఇన్ వ్యూ ఆఫ్ ది seriousness involved in this particular case, the station house officer is directed to report the progress of the investigation on week by week. Court monitored investigation ఇది. కోర్టు మానిటర్ ఇన్వెస్టిగేషన్ వీక్ బై వీక్ మీరు నాకు రిపోర్ట్ చేయండి, ఈ కేసులో పరిస్థితి ఎలా ఉంది, నేను ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, నాకు మానిటర్ చేస్తాను నేను అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. హెన్స్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఈస్ డైరెక్టెడ్ టు కండక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్ అండ్ ఫైల్ ది రిపోర్ట్ బిఫోర్ ది కోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పోలీస్ ఆఫీసర్ కనుక పిచ్చి వేషాలు వేసి నెగ్లిజెంట్గా ఉంటే యాక్షన్ తీసుకుంటాను, మీరు ఇమ్మీడియట్గా దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫైల్ చేయమని జూన్ నెలలో ఆర్డర్ ఇస్తే ఇప్పటికీ రమారమి 4 నెలలు అవుతే కనీసం పేపర్ ముక్క కూడా కోర్టులో పడేయలేదండి. ఇంకా దేనికోసము సార్ ఈ పోలీసులు, కోర్టులు, వ్యవస్థ? ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా నేను అడుగుతాను, నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా ఈ మాట. ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, బిఎన్ఎస్ఎస్ వదిలేసేయండి సార్, తెలుగుదేశం కాన్స్టిట్యూషన్ చదివేసేయండి సార్, ఎన్డీఏ ప్రొసీజర్ కోడ్ అమలు చేసేసేయండి సార్. బాధితులు లేరు అసలు. బాధితులు ఎంత సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఎవరికి అవసరంలా. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? అసలు మాకు అవసరమే లేదు. జడ్జి గారు ఆర్డర్ ఇచ్చాడా? ఏం పీకుతారు? కోర్టులు ఎట్లా మేనేజ్ చేయాలో మాకు తెలుసు. డబ్బు, అధికారం, పలుకుబడి, పెట్టుబడి,
ఇది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నా. ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళే పరిస్థితి ఇది.